1 2 3 హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్గా మేమైతే చాలా రకాల క్రేజీ ఎక్స్పెరిమెంట్లు అయితే చేసాం. బట్ ఈరోజు ఈ వీడియోలో ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నామో అది వచ్చేసి అన్నిటికంటే డిఫరెంట్గా అయితే ఉండబోతుంది అనమాట. దీనికి సిమిలర్గా ఉండే ఎక్స్పెరిమెంట్ అయితే మేము కొన్ని రోజుల క్రితం తయారు చేయడం జరిగింది. అది ఏంటి అంటే మేము ప్లాస్టిక్ కవర్స్ని యూజ్ చేసి పెట్రోల్ అయితే తయారు చేయడం జరిగింది. సేమ్ టు సేమ్ అదే విధంగా ఈ వీడియోలో మేము మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పెండని యూజ్ చేసి గ్యాస్ని అయితే తయారు చేయబోతున్నాం అనమాట. మీలో చాలామందికి ప్రాసెస్ గురించి తెలిసే ఉండొచ్చు, మీరు వినుండొచ్చు. బట్ ఈ వీడియోలో మేము ప్రాక్టికల్గా చేసి ఎక్స్పెరిమెంట్ రూపంలో మీ ముందుకు అయితే తీసుకురాబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మేము యూజ్ చేయబోతున్న ఐటమ్స్ గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక బ్యారెల్ని అయితే మేము యూజ్ చేయబోతున్నాం. దీంట్లో వచ్చేసి కంప్లీట్గా మన పెండ ఏదైతే ఉందో దాన్ని అయితే మిక్స్ చేస్తాం. అంటే మన గ్యాస్ తయారయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా దీంట్లోనే జరగడం జరుగుతుంది. దీంట్లోకి మనం పెండని వేయడం కోసం కావచ్చు, పెండనే కాదు, మేము పెండ ప్లేస్లో మనం తినే ఫుడ్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో, ప్లాస్టిక్ కవర్స్ కాదు, ఫుడ్ వేస్టేజ్ అంటే కూరగాయల నుండి వచ్చే చెత్త కావచ్చు, ఇలాంటివి దీంట్లో అయితే వేయబోతున్నాం అనమాట. అవన్నిటిని యూజ్ చేసి గ్యాస్ని అయితే తయారు చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ పైప్ని యూజ్ చేసి దీని లోపల ఏదైతే వేస్టేజ్ మేము వేయాలనుకుంటున్నామో అది వేయొచ్చే విధంగా సెట్ చేయబోతున్నాం. ఆ తర్వాత దీంట్లో తయారు కాబోయే చెత్త ఏదైతే ఉందో అది బయటకు రావడం కోసం ఈ సైజులో ఉండే పైప్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. దీనికి వచ్చేసి మధ్యలో ఒక గేట్ వాల్ అయితే ఉంటుంది ఆన్ ఆఫ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో తయారయ్యే గ్యాస్ వచ్చేసి దీంట్లోనే ఉండకుండా ఎక్కడో ఒక చోట స్టోర్ కావాలి కాబట్టి దానికోసం మేము యూజ్ చేయబోతున్నాం ఈ ట్యూబ్ని. మీరు చూసినట్లయితే మన దగ్గర ట్యూబ్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే యూజ్ చేద్దాం. ఆ తర్వాత గ్యాస్ సప్లై కోసం అంటే మనకు బ్యారెల్లో నుంచి ఈ ట్యూబ్లోకి రావడం కోసం ఈ పైప్ని అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా చాలా యాక్సెసరీస్ అయితే గైస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ ఎంసీల్ని మనకు గ్యాస్ లీక్ కాకుండా యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఈ క్లిప్స్ని కూడా గ్యాస్ లీక్ కాకుండా యూజ్ చేస్తాం. గ్యాస్ని ఆన్ ఆఫ్ చేయడం కోసం ఈ గేట్ వాల్ని అయితే యూజ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ డ్రమ్ని అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనకు వేస్టేజ్ వేయొచ్చే విధంగా, దీంట్లో నుంచి వేస్టేజ్ బయటకు వెళ్ళే విధంగా రెండు పైప్లను అయితే సెట్ చేసుకుందాం. ఇంత హోల్ అయితే గైస్ కావడం జరిగింది. బట్ మన పైప్ వచ్చేసి కొద్దిగా జస్ట్ పెద్ద అవుతుంది అనమాట. దీన్ని యూజ్ చేసి కొద్దిగా ఎల్మందాం, వెడల్పి చేద్దాం. మనం ఎప్పుడైనా దీంట్లో చెత్త వేయాలనుకుంటే అప్పుడు మనం ఇగో ఈ పైన మూత ఏదైతుందో ఇది మొత్తం లీక్ కాకుండా బందోబస్తు అయితే ఉండే విధంగా ఫిట్ చేసినాం. దీంట్లోకి మనం లోపల అయితే చెత్త వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ గ్యాస్ లీక్ కాకుండా చుట్టూ కూడా ఎంసీలు అయితే పెట్టుకుందాం. దీంట్లో తయారయ్యే వేస్టేజ్ బయటకు వెళ్ళాలి కాబట్టి దానికోసం మనము ఎల్ షేప్లో అయితే ఒక పైప్ని దీని లోపలికి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ఈ పైప్ ఏదైతే ఉందో ఇంత సైజ్ మనం బయటకు రావడానికి పైప్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. దీనికి ఈ విధంగా లోపలికి ఒక పైప్ సెట్ చేయాలి. అంతేకాకుండా బయటకు అయితే ఒక పైప్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హోల్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ పైప్ని అనేది దీంట్లో కనెక్ట్ చేద్దాం. చలో బరాబర్ ప్లేస్లో అయితే గైస్ హోల్ అయితే కావడం జరిగింది. ఇది పడుతుంది ఇలా కొద్దిగా చిన్నగా అయింది. మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే కొద్దిగా వెడల్పు అనుకుందాం. దీన్ని తర్వాత పైప్ మీద కనెక్ట్ చేద్దాం.
ఈ పైప్ వచ్చేసి లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి మనకు బయటకు వాటర్ రిలీజ్ చేయడం కోసం వేస్టేజ్ ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఇట్లా ఆన్ చేసి ఉంటే వేస్టేజ్ వాటర్ బయటకు వెళ్ళిపోతే, ఆఫ్ చేసినట్లయితే ఆఫ్ అయిపోతుంది. దీనికైతే హోల్ లేదు. ఇప్పుడు హోల్ కావాలంటే ఏం చేయాలంటే జింక కాంటది వీడు మొదలని కాంటాలు పెట్టుకొని తిరుగుతాడు. నైట్ టైం అది ఓపెన్ అయిందనుకో దీంట్లో తయారయ్యే గ్యాస్ వచ్చేసి మనకు పైనకు బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక హోల్ అయితే వేసినాము. ఇది మన ఏదైతే బిట్ ఉందో దీంట్లో నుంచి బయట గ్యాస్ని తీసేది అదైతే గ్యాస్ ఇక్కడ ఫిక్స్ అయితే కావడం జరుగుతుంది. చిన్న కప్లింగ్ ఇక్కడ వచ్చేసి ఎటువంటి లీక్ లేకుండా మనమైతే కంప్లీట్గా ఎంసీల్ అయితే పెట్టుకుందాం. బట్ దానికంటే ముందు లోపల కూడా దీన్ని ఫిక్స్ చేస్తున్నాం టైట్ ఉండే విధంగా. ఇక్కడ పైప్ ఏదైతే ఉందో గైస్ దీనికంటే వాటర్ వచ్చేసి పైనకైతే రాకూడదు. అది దీని లెవెలే మనం వాటర్ పోసుకోవాలి. అండ్ మనం పోసే వేస్ట్ ఏదైతే ఉందో అదైతే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ దాకా వాటర్ ఉంటుంది, మనం మిక్చర్ మొత్తం ఉంటుంది వేస్టేజ్తోని. అండ్ గ్యాస్ వచ్చేసి మీదికి వస్తుంది కాబట్టి దీంట్లో నుంచి బయటకైతే వెళ్తుంది అనమాట దీంట్లో నుంచి. అండ్ మనం పైన పెట్టే పైప్ ఏదైతే ఉందో వేస్టేజ్ పైపు ఇది కూడా మొత్తం అడుగు దాకా ఉండొద్దు. ఒకవేళ అడుగు దాకా ఉందనుకోండి మనం వేసేది పైపులనే జమ అవుతుంది కాబట్టి ఇది మొత్తం అడుగు దాకా అనొద్దు, మధ్యలో దాకానే ఉండాలి ఈ విధంగా. అప్రాక్సిమేట్లీ మనం కనెక్ట్ చేసిన పైప్ వచ్చేసి ఇక్కడ దాకానైతే ఉంటుంది. ఇప్పుడు మనం లోపల చేయాల్సిన సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ మూతను తీయడం పెట్టడం అయితే ఉండదు. ఈ మూత ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా ఎంసీల్ యూజ్ చేసి మనమైతే ప్యాక్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో నుంచి కూడా లోపల తయారయ్యే గ్యాస్ అయితే బయటకు వెళ్ళడం జరుగుతుంది, లీక్ అవుతుంది. అలా కాకుండా జింగా నీ పని ఇదే ఎక్స్పెరిమెంట్లో ఎంసీల్ మొత్తం మిక్స్ చేసి ఇలా లీక్ కాకుండా దీన్ని మొత్తం ఇట్లా ప్యాక్ చేసే అంతగా. దీని లోపల మనం గ్యాస్ని తయారు చేసే ప్రొసీజర్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి గ్యాస్ బయటకు వస్తుంది కదా, దాన్ని స్టోరేజ్ చేయడం కావచ్చు, యూజ్ చేయడం కావచ్చు, దానికి కావాల్సిన సెటప్ని అయితే తయారు చేసుకుందాం. దానికోసం అయితే గైస్ మనం ఈ గ్యాస్ పైప్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఈ గ్యాస్ పైప్ని దీన్ని కనెక్ట్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక దగ్గర దాకా ఇది వచ్చినాక దానికి ఒక గేట్ వాల్ని సెటప్ చేసుకుందాం. అది మనం కావాలనుకున్న దాంట్లోకి స్టోర్ అయ్యే విధంగా మనమైతే సెటప్ చేసుకోవచ్చు. దీంట్లో నుంచి గ్యాస్ రావాలనుకుంటే దీన్ని యూజ్ చేసి వచ్చే విధంగా చేయొచ్చు, లేదంటే ఆఫ్ చేయొచ్చు. సో మధ్యలో ఒక గేట్ వాల్ వస్తే తర్వాత గ్యాస్ మొత్తం ఈ ట్యూబ్లో అయితే స్టోరేజ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైప్ని అయితే కనెక్ట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా గ్యాస్ లీక్ కాకుండా ఇక ప్రతి ప్లేస్లో ఎక్కడైతే మనం ఈ పైప్ని కనెక్షన్ చేస్తున్నామో ప్రతి ప్లేస్లో ఇలాంటి క్లిప్స్ని అయితే యూజ్ చేస్తున్నాం. పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట, గ్యాస్ లీక్ కాదు. గేట్ వాల్ ఫిక్స్ చేస్తున్నాం కదా, అయినా సరే ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ థ్రెడ్స్ దగ్గర కూడా మనకు లీక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎటువంటి లీకేజ్ లేకుండా ఈ థ్రెడ్స్ ఏదైతే ఉందో దాన్ని అయితే మంచిగా చేస్తున్నాం. ఈ డ్రమ్లో తయారయ్యే గ్యాస్ ఏదైతే ఉందో అది మనకు డైరెక్ట్గా ఈ గేట్ వాల్ దగ్గరికి అయితే వస్తుంది అనమాట. దీన్ని మనం ఆఫ్ చేసాం అనుకోండి, ఆఫ్ చేసినట్లయితే ఇది వచ్చేసి లోపలనే ఉంటుంది. అండ్ ఆన్ చేసినట్లయితే దీని లోపల నుంచి ఇక్కడ నుంచి బయటకైతే వస్తుంది. ఈ బయటకు వచ్చే గ్యాస్ని మనం స్టోరేజ్ చేయడానికి ట్యూబ్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం అంటే ఈ ట్యూబ్లో ఉండే వాల్ ఏదైతే ఉందో గాయస్ దాన్ని అయితే తీసేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో తయారయ్యే గ్యాస్ మొత్తం ఈ ట్యూబ్లో అయితే నిండుతుంది. ఇక డన్రా. దీన్ని చూస్తే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. ఆఫ్టర్ నల్ల రక్తం తిన్న తర్వాత
మేక నల్ల ఉంటుంది చూడు ఆఫ్టర్ 1 డే. జింగిడిగా ఇది మంచిగా ప్యాక్ గ్యాస్ లీక్ అయింది అనుకో మనం చేసే ఎక్స్పెరిమెంట్ మొత్తం ఫెయిల్ అవుతుంది. మంచిగా పెడుతున్నా. దీంట్లో మనం పోసే పేడ గ్యాస్ రూపంలోకి కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత ఈ ట్యూబ్ మొత్తం నిండేసరికి ఇది ఒక్క రోజులో అయ్యే పని అయితే కాదు, అట్లీస్ట్ 3 days అన్న టైం అయితే పడుతుంది. ఒక సైడ్కి అయితే దీన్ని ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో నింపడం కోసం షికారికి అయితే పోతున్నాం. ఏం షికారికి జింగా? పెండ. పెండ అయితే తీసుకొద్దాం. అక్కడ సైడ్ బర్లా కట్టేస్తారు, తవ్వంటి సొమ్ము మొత్తం చేసుకుంటూనే పోయినాయి, అంతే తీసుకురావాలి. లేకపోతే 2-3 రోజులదా సరే అంటే వాటర్లో మిక్స్ చేసుకుంటే వేయాలి జింగా, డైరెక్ట్ కాదు. అంటే మరి పెద్ద కాడి ఎప్పటిదో చెట్టు కింద పెంచడు ఉంది, ఫ్రెష్ ఉంది. వాటర్లో మిక్స్ చేసుకుంటే వేసుడే. 3 ఉన్నాయి, 3 మంచికోటి నాదే నిండుతుంది తొందరగా. ఫ్రెష్ కావాలి ఇంకా మనకు. చెట్టు కింద ఫ్రెష్ ఉన్నది. గల్లగో ఈడొకటి ఆడొకటి నింపురిగా. జింగా కదా పచ్చి ఉంది జింగా, ఇంకా పచ్చి ఉంటుందా? మీలో చాలా మంది అనుకుంటారు కావచ్చు, అన్న మీరు ముగ్గురే దీన్ని పట్టుకుంటారు, అన్న పట్టుకోవడం అని చెప్పేసి అన్నతోనే మిక్స్ చేపిద్దాం, ఆడ ఒక బకెట్ ఓపిద్దాం. ఈ పెండ నీళ్ళు దాంట్లో నింపే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇది మన ట్యూబ్ నిండేంత వరకు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మాకు కావాలన్నప్పుడల్లా మనం ఆడ వీడియో తీస్తాం కదా, జస్ట్ టబ్బులు పట్టుకోవడానికి రావాలి, వేసుకొని పోవాలి, నీళ్ళు కలిపేలా పోయాలి. దీంట్లో వాటర్ మొత్తం మిక్స్ చేసి డ్రమ్ అయితే నింపుదాం. సెటప్ అయితే గైస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో తయారు కాబోయే బయో గ్యాస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా వెళ్ళి మనకు ట్యూబ్లో అయితే స్టోర్ అవుతుంది అనమాట. ఇంకా ట్యూబ్ కొద్దిగా ఉబ్బినట్టు అనిపిస్తుంది, అయిందంట ఏమన్నా? కొద్దిగా వచ్చింది నా గాలి. ఇది డ్రమ్లో ఉన్న ఖాళీ ఎయిర్ కావచ్చు మేబీ, దీని లోపలికి అయితే కొద్దిగా వచ్చింది. మనం తర్వాత టెస్ట్ చేస్తాం కదా, ఇది మొత్తం నిండినాక అప్పుడు తెలుస్తుంది ఇది ఉత్త గాలా లేకుంటే నిజంగానే గ్యాసా అని చెప్పేసి. మనం చేయాల్సిందల్లా ఇగో ఇనుర్రా, దాంట్లో టైం టు టైం పెండ కలపాలి, ఇప్పటి లెక్కనే సేమ్ వాటర్ పోస్తూ ఉండాలి. ఫస్ట్ నీళ్ళు ఏవైతున్నాయో ఉత్త నీళ్ళు ఉంటాయి కదా, అవి సైడ్ పైప్ ఏదైతే ఉందో దానికి బయటకు పోతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేటప్పుడు ఏం చేయాలంటే నల్లని ఆన్ చేసి ఈ వేస్ట్ నీళ్ళన్నీ మొత్తం బయటకు పోతాయి, పెండ వేయాలి. అంటే పెండతో నిండిన నీళ్ళే వేయాలి మిక్స్ చేసుకుంటా. ఆ పెండతో ఏదైతే కలిసిన నీళ్ళు ఉంటాయో అవి లోపలికి పోతాయి, ఖాళీ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఉత్తాయి, అవి అయితే ఈ విధంగా బయటకు రావడం జరుగుతుంది. మన ప్రొసీజర్ మొత్తం అయిపోయి ఏం చేయాలి? ప్యాకప్. సో ఈ పద్ధతి ఏదైతే ఉందో మన ట్యూబ్ మొత్తం నిండేంత వరకు గైస్ మనమైతే వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే దీన్ని ఇలాగే వదిలేస్తున్నాం. ఆ తర్వాత సాయంత్రం అవుద్దాం, మళ్ళీ దీంట్లో పెండేద్దాం. ఈ అట్నే అది నిండాకే కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో ఈ వీడియో రేపు అప్లోడ్ అవుతుందా, ఎల్లుండి అప్లోడ్ అవుతుందా, ఇంకో 10 రోజుల తర్వాత అప్లోడ్ అవుతుందా తెలియదు. బట్ దాంట్లో మొత్తం గ్యాస్ నిండినాకనే దీన్ని అయితే ఓపెన్ చేసి టెస్టింగ్ చేసి మరి మీకు చూపిస్తాం. 5 hours later. దీన్ని మనం ఆఫ్టర్నూన్ దీంట్లో మనం అంతా వేసి పోయినాం కదా, మీరు ఇక్కడ చూడొచ్చు ట్యూబ్ వచ్చేసి కొద్దిగా గ్యాస్తో అయితే నిండింది. అప్పుడు ఆఫ్టర్నూన్ చూపెట్టిన దానికంటే కొద్దిగా ఎక్కువ అయితే ఉబ్బింది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఈవినింగ్ పెడ నీళ్ళు అయితే పోతున్నాము.
మీరు చూడవచ్చు దీంట్లో వాటర్ పోసే కొద్దీ మనం పేడతో ఏవైతే నీళ్ళు పోస్తున్నామో ఆ పేడ మొత్తం కిందికి పోతుంది అండ్ నార్మల్ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఈ విధంగా బయటకైతే రావడం జరుగుతుంది అన్నమాట. ఇవి వేస్టేజ్ వాటర్. మీలో చాలా మందికి నాకు తెలిసి ఒక డౌట్ అయితే రావచ్చు. ఆ డౌట్ వచ్చేసి ఏంటి అంటే ఈ అన్న పైన ఒక పైప్ పెట్టిరు, సైడ్కి ఒక పైప్ పెట్టిరు, దీంట్లోకైనా కూడా గ్యాస్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, గ్యాస్ వచ్చేసి ఈ దాంట్లోకైనా వాళ్ళకైనా బయటకు ఎందుకు వస్తుంది అని చెప్పేసి. యాక్చువల్ దాని మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ పైప్ క్రాస్లు ఉంది వాటర్ లోపలికి అండ్ ఈ పైప్ వచ్చేసి ఇది కూడా కంప్లీట్ వాటర్ లోపలికి అయితే ఉంది. మన గ్యాస్ ఏదైతే తయారైతే వచ్చేసి వాటర్ పైన అయితే ఉంటుంది కాబట్టి మనకు పైనుంచి ట్యూబ్లోకి అయితే వెళ్తుంది. మేబీ నాకు తెలిసి ఇంకో 2 days పడుతుండొచ్చు, 2-3 days అయితే పడుతుంది అది ట్యూబ్ నిండని కంప్లీట్గా. నిండిన తర్వాత ఒకవేళ అది కనుక మండింది అనుకోండి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి, ఏం చేసేది లేదు. దీన్ని రావాలి, మూత తీయాలి, దీంట్లో పెడలీలు పోయాలి, కథం దీన్ని క్లోజ్ చేసి పోవాలి. మన గోబర్ గ్యాస్ ఎక్స్పెరిమెంట్కి ఈరోజు వచ్చేసి డే 3. నిన్న మొన్న ఏ విధంగా అయితే దీంట్లో మేము పెండ నీళ్ళని నింపామో సేమ్ టు సేమ్ అదే విధంగా నింపడం కోసం పెండ నీళ్ళని అయితే తీసుకొచ్చాం. బట్ మేము వచ్చేసి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మేము యూజ్ చేసింది ఎక్స్పెరిమెంట్లో ఈ బైక్ ట్యూబ్ కాబట్టి ఇది మొత్తం ఘోరంగా ఉబ్బింది. మేము ఇంకా 2-3 రోజులు పడుతుంది అనుకున్నాం ఈ మొత్తం ఫిల్ కానికి, బట్ ఇప్పటికే ఘోరంగా ఉబ్బింది కాబట్టి ఇది ఎక్కడ పేలిపోతుందో అని చెప్పేసి భయం అవుతుంది. అందుకోసమే ఈ ఎక్స్పెరిమెంట్ని ఈరోజు ఆపేసి దీంట్లోకి వచ్చిన ఏదైతే మన గ్యాస్ ఉందో గోబర్ గ్యాస్ని దాన్ని టెస్టింగ్ చేసి మీకైతే చూపెట్టబోతున్నాము. అండ్ ఇప్పుడు దానికోసం మనం ఏం చేద్దామంటే మీరు ఇక్కడ చూసినట్లయితే మనం స్టార్టింగ్లో ఒక కనెక్షన్ అయితే ఇచ్చాం కదా, ఈ కనెక్షన్ని లూజ్ చేసి దీన్ని తీసేద్దాం. ఆ తర్వాత మేము ఈ విధంగా ఒక సెటప్ని అయితే తయారు చేసాం. అంటే ఈ సెటప్కి మనం కనెక్షన్ ఇచ్చినాం అనుకోండి, కింద ఈ వాటర్ నుంచి పైన గ్యాస్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ గ్యాస్ని మనం వెలిగించి మరీ చూద్దాం నిజంగా ఇది ఫైర్ అవుతుందా లేకుంటే ఉత్తదేనా ఇది అని చెప్పేసి, ఉత్తేరే నిండిందా ఏం జరిగింది అని చెప్పేసి. సో దానికోసం అయితే ఇప్పుడు ఇక్కడ పైప్ని అయితే రిమూవ్ చేసేస్తున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఒకవేళ మీరు కనుక ఎక్స్పెరిమెంట్ని చేసిరు అనుకోండి, లాస్ట్లో మీరు ఎప్పుడైతే టెస్టింగ్ చేస్తారో అప్పుడు ఈ పైప్ని తీసే ముందే ఇక్కడ గేట్ వాల్ని ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఒకవేళ మీరు గేట్ వాల్ ఆన్లోనే ఉంచి ఈ పైపుని తీసిరు అనుకోండి దాంట్లో ఉన్న గ్యాస్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇగో 3 రోజులకే బందోబస్తు ఎండింది జింగా. చాలా ఇప్పుడు దీన్ని మన ఈ బాటిల్కి అయితే కనెక్షన్ ఇచ్చేద్దాం. ట్యూబ్లో వచ్చేసి నిండా గోబర్ గ్యాస్ అయితే ఉంది. మనం ఈ గేట్ వాల్ని ఆన్ చేసినట్లయితే వాటర్లోకి గ్యాస్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఆ గ్యాస్ పైనకు వచ్చి మండింది అనుకోండి ఎక్స్పెరిమెంట్ 100% సక్సెస్ కాబట్టి వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయాలి. ఇప్పుడు నేను దాంట్లో నుంచి గ్యాస్ నిడుస్తున్నా. లైటర్ ఏదిరా ఉందా నీ దగ్గరనే? దూరం పోవాలి. అరే దూరం ఉరుకుర్రి తవ నీకు చెప్పలే, పేలితే వేలుతుండో చాందాక పోయి. 1 2 వచ్చిపోయింది బుడగలు వచ్చినాయిరా. బుడగలు వస్తున్నాయంటే గైస్ దీని అర్థం ఏంటి అంటే గ్యాస్ వచ్చేసి ట్యూబ్లో నుండి ఈ వాటర్లోకి వస్తుంది అన్నట్టు. గ్యాస్ అయితే వస్తుంది బట్ అది మంటదా లేదా తెలియదు. 1 2 3 బో మంట కనబడుతుందా కెమెరాలా? పోయింది. ఇగో ఇది ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గాయ్స్ 100% సక్సెస్. మీరు ఇక్కడ చూసినట్లయితే మనం పెండని యూజ్ చేసి బయో గ్యాస్ని తయారు చేసినాం అండ్ ఆ గ్యాస్ని యూజ్ చేసి మంట అయితే మండిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే పైనకు మంట వస్తుందో దీన్ని కనుక మనం స్టవ్ కనెక్షన్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా అది వచ్చేసి కుక్ అయితే వేస్తుంది అన్నమాట స్టవ్ కనెక్షన్ చేసుకుంటే. మేము ఇదే ప్రాసెస్ని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒకవేళ మేము మధ్యలో ఈ వాటర్ సిస్టమ్ని పెట్టకుండా డైరెక్ట్గా ఈ పైప్కే మంట వెలిగించినాం అనుకోండి చక్కగా దాంట్లోకి పోయి ఆ ట్యూబ్ బేలుతుంది. అందు గురించే ఈ సెటప్ని తయారు చేసినాం. గ్యాస్ బయటకే వస్తుంది కానీ బయటకు వచ్చిన మంట ఏదైతే ఉందో ఆ మంటనైతే లోపలికి పోదు. కష్టానికి ప్రతిఫలం దక్కింది. చేసిన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సక్సెస్ అయితే అయింది. మీరు చూసినట్లయితే పైపు మీ ముందే బ్యారెల్ నుంచి రిమూవ్ చేసిన ట్యూబ్లో నుండి సీదా బాటిళ్లకు వెలిగిస్తే మంట అయిపోయినట్టున్నదిరా. గేట్ వాల్ మొత్తం ఓపెన్ చేస్తున్నా ఒక్కసారి మొత్తం బయటకు వస్తుంది కదా, వెలిగించి చూద్దాం ఎంత వస్తుంది ఏం కథ అని. 1 2 3 వచ్చిందిరా. మీరు చూడొచ్చు ఎంత పెద్ద పడుతుందో. ఇంకా అయిపోలేదు. ఆ ట్యూబ్ మొత్తం సన్నగా అవుతుంది. అలాగే గ్యాస్ వెళ్ళిపోయినా కొద్దీ ఇది మండుతుంది.
చాలా ఎక్స్పెరిమెంట్లు చేసినాం గాయస్. మేము 2024లో ఎన్నైతే ఎక్స్పెరిమెంట్లు చేసినామో దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏదైనా ఉంది అంటే అదైతే ఈ గోబర్ గ్యాస్ ఎక్స్పెరిమెంటే. చాలా క్రేజీగా అనిపించింది. దాని ఒకసారి ఒత్తుపో, దగ్గరికి ఒత్తు. చూసిరు కదా, చాలా క్రేజీగా అనిపిస్తుంది. 1 2 3 3 రోజులు కష్టపడ్డాం, బయోగ్యాస్ వచ్చింది, మంట మండింది. ఒకవేళ మీకు కనుక ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఇలాంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.